ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఈసీ హత్య చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్. ఆమెపై కేసు ఉందన్న సాకు చూపించి నామినేషన్ తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. దీంతో సీన్ ఢిల్లీకి మారింది. కాంగ్రెస్ నేతలు బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కావాలనే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు మీనాక్షి నటరాజన్. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ మీడియాతో మాట్లాడారు. కోర్టుకు వెళ్లే విషయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. चुनाव आयोग ने अभी हमारी सुनवाई की है और अब हम वेट कर रहे हैं. तो आपको लगता है कि आपको इंसाफ मिलेगा? हम हमारी लड़ाई में हैं. हमारा आज भी विश्वास है कहीं न कहीं लोकतंत्र में अब भी कोई न कोई प्रकार की लोकतांत्रिक शुचिता बाकी हो. मैम, कोर्ट का रास्ता खुला हुआ है क्या? हमारे तरफ से हमारे सीनियर लॉयर्स ने अपना सवाल रखा है और हम अपनी लड़ाई लड़ रहे हैं. चुनाव आयोग ने अभी हमारी सुनवाई की है. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఈసీ హత్య చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్. ఆమెపై కేసు ఉందన్నటువంటి సాకు చూపించి నామినేషన్ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. దీంతో సీన్ ఢిల్లీకి మారిపోయింది. కాంగ్రెస్ నేతలు బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కావాలనే బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందా? న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్ నళిని, చాలా కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తుతం ఏఐసిసిలో చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే బీజేపీ కావాలనే మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి నామినేషన్ను తిరస్కరించేలా చేసిందనేది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడైతే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారో ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ను పరిశీలించడం, ఆ తర్వాత దాన్ని తిరస్కరించారు. ఇది ముమ్మాటికి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అవుతుందంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎప్పుడైతే నిన్న మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి నామినేషన్ను తిరస్కరించగానే ఆ వెంటనే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆందోళనకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ ఏఐసిసి కార్యాలయం నుంచి నేరుగా ఈసీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఈసీ అధికారులు ఎవరూ లేకపోవడం, దాంతో ఈసీ అధికారులు సైతం రేపు మధ్యాహ్నం 12 గంటలకు రావాలని చెప్పి సమాధానం ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. దాంతోపాటు ఏఐసిసికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంటే కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్తో పాటు తదితరులందరూ కూడా ఈసీ కార్యాలయం ముందు రాత్రంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైనటువంటి అటు మీనాక్షి నటరాజన్, దాంతోపాటు కేసీ వేణుగోపాల్, మరోవైపు ఇతర కాంగ్రెస్ నేతలతో పాటు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి, ఆయన ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు. సో ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడానికి గల కారణాలపైన ఎన్నికల అధికారులతో వాళ్ళు చర్చించారు. ఎక్కడైతే ఒక ప్రైవేట్ కంప్లైంట్ పైన కోర్టు ఇచ్చినటువంటి నోటీసులను దాన్ని కేసుగా పరిగణించరు. సో కోర్టు ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి కాగ్నిజెన్స్ తీసుకుంటుందో ఆ తర్వాత కోర్టు ఆ కేసులో ముద్దాయి కానీ లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారమే దాన్ని కేసుగా పరిగణించాలి. సో ఇది కావాలనే అంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ లేకుండానే వాళ్ళు కేసు ఉందని చెప్పి బీజేపీ చెప్పడం, ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి సైతం కేసు ఉందని చెప్పి వెంటనే ఆ నామినేషన్ను తిరస్కరించడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో జోక్యం చేసుకుని పునఃపరిశీలించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి
పరిస్థితిని యథాస్థితికంగా కొనసాగిస్తే ఏం చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం ఏఐసిసి కీలకమైనటువంటి ఆలోచనలు చేస్తుంది. అందులో భాగంగా న్యాయ పోరాటం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలన్నటువంటి ఆలోచన కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఓట్ల చోరీ మాత్రమే చేసినటువంటి బీజేపీ ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీ చేస్తుందంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో రేపు కీలకమైనటువంటి సమావేశం ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్ లో ఉండబోతుందని చెప్పి ఇప్పటికే పిసిసి చీఫ్లకు దాంతోపాటు ఏఐసిసి ఇన్ఛార్జీలకు కూడా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. రేపు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలంటూ పార్టీ వ్యవహారాల ఏదైతే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అందరికీ సమాచారం ఇచ్చారు. రేపు ఢిల్లీలో కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళాలి ఏంటి అనే కీలక అంశాలపైన చర్చించనున్నారు. సో మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఆమె కూడా మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల సంఘానికి చెప్పాల్సినటువంటి విషయాలను చెప్పాను. దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి కీలక అంశాల విషయంలో అంటే ఏం చేయాలనేది ఖచ్చితంగా ఈసీ దాంతోపాటు ఏఐసిసి నాయకులు కూడా ఆలోచిస్తారంటూ మీనాక్షి నటరాజన్ కూడా స్పష్టం చేశారు. మొత్తానికి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి విషయంలో నామినేషన్ తిరస్కరణకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఏఐసిసి ఏం చేయాలనే దాని మీద కీలకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. ఎస్ రాజు.